తమిళనాట ఎడతెగని హైడ్రామాకు ఎండ్ కార్డ్ పడింది. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు, నరాలు తెగే ఉత్కంఠ, క్షణక్షణం తెరపైకి సరికొత్త ఈక్వేషన్లు, అంచనాలకు అందని పొత్తులపై ఊహాగానాలు, రిసార్ట్ రాజకీయాలు, లోక్భవన్ చుట్టూ ప్రదక్షిణలు. ఫైనల్గా తమిళనాట 5 రోజుల పాటు సాగిన ఈ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్కు ఎండ్ కార్డ్ పడింది. వీసీకే నిర్ణయంపై తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగింది. ఎట్టకేలకు టీవీకే పార్టీకి వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విజయ్ పార్టీకి తీపి కబురు అందించింది. దీనికి సంబంధించి అధికారికంగా ఓ లేఖ కూడా టీవీకేకు అందించింది. అటు వీసీకేతో సహా ఐయుఎంఎల్ కూడా విజయ్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అటు ఇప్పటికే కాంగ్రెస్ సహా సిపిఎం, సిపిఐ పార్టీలు టీవీకేకు మద్దతు ప్రకటించాయి. దీంతో విజయ్ మ్యాజిక్ ఫిగర్ అందుకున్నాడు. టీవీకేకు 108 స్థానాలు, కాంగ్రెస్కు 5, సిపిఎంకు 2, సిపిఐకు 2, వీసీకే 2, ఐయుఎంఎల్ 2 స్థానాలతో విజయ్ బలం 121కి చేరింది. లాంగ్ సస్పెన్స్ తర్వాత అడ్డంకులన్నీ క్లియర్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. విజయ్ 108 స్థానాలు గెలవడానికి పడిన కష్టం ఒక ఎత్తు, మ్యాజిక్ ఫిగర్ కోసం ఆ 10 స్థానాలు అందుకోవడం మరో ఎత్తులా మారింది. కాంగ్రెస్ వెంటనే స్పందించి విజయ్కు మద్దతు పలికింది. ఆ వెంటనే వామపక్షాలు కూడా విజయ్కే జైకొట్టాయి. వీసీకే విషయంలోనే ఊగిసలాట, ఉత్కంఠ కొనసాగింది. ఈ గ్యాప్లో కొత్త ఈక్వేషన్లు తెరపైకి వచ్చాయి. ఎట్టకేలకు వీసీకే, ఐయుఎంఎల్ తమ మద్దతు ప్రకటించడంతో సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. కొద్దిసేపటి క్రితమే గవర్నర్తో కలిశారు టీవీకే అధినేత విజయ్. అలాగే తనకున్నటువంటి సభ్యుల బలానికి సంబంధించి అన్ని పార్టీల మద్దతు లేఖలు కూడా అందించారు. మరి కాసేపట్లో గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి 5 రోజుల సస్పెన్స్, దాదాపు 6 రోజులు. 4వ తారీఖున సోమవారం రోజు ఫలితాలు విడుదలైన తరువాత అత్యధిక స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు 5 నుంచి 6 రోజుల పాటు ఈ సస్పెన్స్ కొనసాగింది. ఇప్పటికే 3 సార్లు గవర్నర్ను కలిశారా? అయితే పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ 118 బలం చూపిస్తేనే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తాను అన్నట్లుగా ఆ బలాన్ని చూపించాల్సిందిగా గవర్నర్ కోరడంతో ప్రతి సందర్భంలోనూ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సినటువంటి విజయ్ లోక్భవన్లోనే బల నిరూపణ చేసుకొని సీఎం కావడానికి అడ్డుగా ఉన్న దారులన్నింటినీ తొలగించుకొని ఇప్పుడు సీఎం పీఠానికి చేరువ కాబోతున్నారు. రైట్, ఈ సమయంలో ఒక్కసారి ఆ మ్యాజిక్ ఫిగర్ ఎలా అందుకున్నారో విజయ్ స్క్రీన్ పైన ఒకసారి చూద్దాం. రైట్, 108 స్థానాల్లో విజయం సాధించింది టీవీకే. 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల విజయం సాధించారు విజయ్. 107 ఉండాలి, 108 అంటే 2 చోట్ల ఆయన విజయం సాధించారు. గెలిచిన స్థానాలు తీసుకుంటే టీవీకే బలం 108గా ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ 5 స్థానాలు. తర్వాత సిపిఐ, సిపిఐ 2 స్థానాలు, సిపిఎం 2 స్థానాలు. మొత్తం లెఫ్ట్ పార్టీలు 4 స్థానాలు కలిగి ఉన్నాయి. 4 స్థానాలు ఇటు విజయ్ పక్షాన చేరింది. వీసీకే ఈ రోజు వరకు సస్పెన్స్ని కొనసాగించింది. ఈరోజు బేషరతుగా మద్దతు ప్రకటించింది. వీసీకే 2 స్థానాలు ఉన్నాయి. అలాగే ఐయుఎంఎల్ మొదట్లో మద్దతు ప్రకటించినా ఆ తరువాత వెనకడుగు వేసింది. అసలు ఐయుఎంఎల్ మద్దతు ఇస్తుందా లేదా అనే సందిగ్ధత కూడా కొనసాగింది. ఐయుఎంఎల్ కూడా మద్దతు ప్రకటించడంతో 118 మ్యాజిక్ ఫిగర్ను దాటుకుని ప్రస్తుతం విజయ్ దగ్గర ఉన్నటువంటి బలం 121. టీవీకే బలం 121గా ఉంది. ఇదే అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఈ అంశాలన్నింటిపైన మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్, అంబటి రామకృష్ణ గారు, ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో తోట రాజు గారు, టీవీకే పార్టీ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతారు. ఎస్ రామ్నాథ్ గారు, 4వ తారీఖున ఫలితాలు వెలువడిన తరువాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించిన తరువాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యమంత్రి పీఠానికి అత్యంత దగ్గరగా వచ్చి, ప్రభుత్వ ఏర్పాటుకు అత్యంత దగ్గరగా వచ్చి, ఒక అడుగు దూరంలో ఆగిపోయిన తరువాత విజయ్ చూసిన రాజకీయ పరిణామాలు అతనికి ఒక కొత్త పాఠాన్ని నేర్పాయని చెప్పొచ్చా? తప్పకుండా విజయ్ గారు, ఏది కూడా అంత ఈజీగా ఉండదు. రాజకీయాల్లో పైకి కనిపించినంత ప్లెయిన్ గా ఏది ఉండదు అన్నది ఈ పాటికి విజయ్ గారికి అర్థమై ఉంది. చాలా విషయాలు ఈ 4-5 రోజుల్లోనే రాజకీయ పార్టీలు అందరూ కలిసి నేర్పించారు. ఇప్పుడు గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వరు, కేరళకి వెళ్ళిపోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ ఇవ్వకపోయి ఉంటే గవర్నర్ మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చి ఉండేది. ఇప్పుడు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నది మాత్రమే మిగిలింది. ఇక్కడ బాగా గమనిస్తే విజయ్ పెద్ద ఛాలెంజెస్ అయితే తప్పకుండా ఉంటాయనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నది ఏ పార్టీల మద్దతుతో ఫామ్ చేస్తున్నారు అన్నది చూస్తే ఈ పార్టీలన్నీ ఇప్పటికీ కూడా డిఎంకేతో ఉన్నాయి.
ఆ పార్టీకి మేము డిఎంకేతో సంబంధాలు తెంచుకున్నాము అని కూడా చెప్పడం లేదు. కేవలం ఇక్కడ సంక్షోభం రాకుండా ఉండడం కోసం మేము మద్దతు ఇస్తున్నాం అని ఆ పార్టీలు ప్రకటించాయి. అన్నిటికి మించి కమ్యూనిస్టు పార్టీలు ప్రభుత్వంలోనికి రావడం లేదు. బయట ఉంటే మద్దతు ఇస్తున్నామని కూడా చెప్పారు. ఏ పార్టీలైనా ప్రభుత్వంలోనికి వస్తే మంత్రి పదవులు తీసుకుంటే ఆ ప్రభుత్వంలో జరిగే లోటుపాట్లకి బాధ్యత వహించే పరిస్థితి ఉంటుంది. కానీ కమ్యూనిస్టులు బయట ఉండడం అన్నది విజయ్‌కు ఓ విధంగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే అనేక హామీలు ఇచ్చారు. వీటి మీద కూడా కమ్యూనిస్టులు తప్పకుండా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి ప్రధాన ప్రతిపక్షంగా డీఎంకే ఉంది. చెప్పాలంటే ఒక విచిత్రమైన వాతావరణం తమిళనాడులో ఉంది రాజకీయంగా. ప్రధాన ప్రతిపక్షంగా డీఎంకే ఉంది. డీఎంకే 6 నెలల పాటు విజయ్‌కి పూర్తి స్వేచ్ఛ ఇస్తాం, ఎలాంటి ఇబ్బందులు కూడా పెట్టమని స్టాలిన్ గారు చెప్పారు. కానీ 6 నెలల తర్వాత అయినా కూడా ప్రభుత్వానికి, అధికార పార్టీకి, ప్రతిపక్షానికి మధ్య వివాదం అనేది ఏదో విషయంలో వస్తుంది. అప్పుడు వామపక్షాలు ఎటువైపు నిలుస్తాయి అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఒకవేళ టీవీకే పార్టీ దూకుడుగా డీఎంకేని టార్గెట్ చేస్తే అప్పుడు వామపక్షాలు ఎలా స్పందిస్తాయి, ప్రతిపక్షాన్ని ఇలా టార్గెట్ చేయకూడదు కదా అని మాట్లాడతాయి. ఈరోజు స్టాలిన్ గారు కూడా ఇందాక ఒక ట్వీట్ చేశారు. చాలా స్టాలిన్ గారు చేసిన ట్వీట్ చూస్తే విజయ్ దగ్గర ఉండేదంతా మా మిత్రులే, మా మిత్రులు ఏదో విజయ్ ఇబ్బంది పడుతున్నారన్న ఒక సానుభూతితో మద్దతు ఇవ్వాల్సి వచ్చింది అన్నట్టుగా ఆ ట్వీట్ ఉంది. ఆ ట్వీట్ లో ఏం చెప్తున్నారు, నా మిత్రులకు నేనే చెప్పాను, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి, ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు అవడానికి మీరు కూడా మద్దతు ఇవ్వండి అని నేను చెప్పాను. దాంతో పాటు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని కూడా నేను భావించాను అని చెబుతూనే ఈ సంక్షోభాన్ని నివారించేందుకు టీవీకేకి మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా మేము కానీ డిఎంకేతో మీతో ఉంటాము అని మా మిత్రులు చెప్పారు. మా మిత్రుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను అని చెప్పారు. అంటే సింపుల్ గా అర్థమవుతుంది ఏంటి, విజయ్ ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ ఎన్నికలు ఇవన్నీ లేకుండా రాజ్యాంగ సంక్షోభం రాకుండా ఉండడం కోసం మా మిత్రులు అక్కడికి వెళ్ళారు, మాకు చెప్పే వెళ్ళారు, ఇప్పటికీ కూడా మాతోనే ఉన్నారు అని స్టాలిన్ గారు చెప్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏంటి, స్టాలిన్ గారికి మద్దతుదారులుగా ఉన్న పార్టీల బలం మీద విజయ్ గారు పార్టీ నడపాల్సి ఉంటుంది. ఒక పాత తరం రాజకీయ పార్టీలకైతే ఒక వెసులుబాటు ఉండేది. ఒకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ పార్టీ నుంచి 10 మందిని, ఈ పార్టీ నుంచి 20 మందిని లాగేసుకొని గవర్నమెంట్ ని స్టెబిలైజ్ చేసుకోవచ్చు. కానీ విజయ్ కొత్త తరం రాజకీయాల్లో వచ్చారు కాబట్టి, కొత్తగా వచ్చారు కాబట్టి అలాంటి ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తారా లేదా అన్నది ఒక ప్రధాన ప్రశ్న. ఫిరాయింపుల్ని ప్రోత్సహించే పరిస్థితి ఉంటే అన్నా డిఎంకే నుంచి దాదాపు 30 మంది రెడీగా ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు రావచ్చు. అది వచ్చిన తర్వాత విమర్శలు కూడా తావిస్తుంది. అలాంటి అవకాశం ఇస్తారా లేదన్నది చూడాలి. ఈ రోజు కేవలం విజయ్ ముఖ్యమంత్రి అవడానికి ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా వామపక్షాలు, వీసీకే ఇవన్నీ పనికి వస్తాయి. కానీ వీళ్ళ మీదే ఆధారపడి జస్ట్ 120 స్థానాలతో మ్యాజిక్ ఫిగర్ కంటే 2 సీట్ల అధికంతో గవర్నమెంట్ ని ఎక్కువ కాలం రన్ చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ గా ఉంటుంది. పార్టీ ఆలోపు స్థిరంగా మార్చుకునేందుకు ఇతర పార్టీల మద్దతు ఏదో ఒకటి కూడగట్టుకోవాల్సిన అవసరం కూడా విజయ్ మీద మరి ఆ దిశగా వెళ్తారా లేదా అన్నది అయితే చూడాలి. అయితే స్టాలిన్ వ్యవహార శైలిని ఎలా చూడాలి? ఈ సిపిఎం నాయకులు నిన్న మాట్లాడుతూ, జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఏఐఏడిఎంకేతో కలిసి వెళ్ళబోతున్నాము అని అనడం వల్లే మేము బయటకు వచ్చామని ఆయన అన్నారు. ఇది నిజమా? ఎందుకంటే ఏఐఏడిఎంకే, డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న వార్తలు కూడా బాగా వినిపించాయి. మరి సిపిఎం అదే మాట చెప్తోంది. మరి ఇక్కడేమో స్టాలిన్ ఏమో ఒక ప్రభుత్వ ఏర్పాటుకు మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి అని చెప్పారని మరోవైపు వస్తోంది. ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయి అన్నది అధికారికంగా ఎక్కడా రాలేదు. దానితో తొలి నుంచి కూడా స్టాలిన్ గారు ఒకటే విషయం చెప్తూ ఉన్నారు, మేము విజయ్ని ఇబ్బంది పెట్టాం, పెద్ద పార్టీగా వచ్చింది కాబట్టి ఆ పార్టీకి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఇవ్వాలి అన్నట్టుగా మనం కొన్ని దృశ్యాలు చూస్తున్నాం సార్. ఎస్ ప్లీజ్, మీరు కంటిన్యూ చేయొచ్చు. ఒక్క నిమిషం ఆగితే ఇక్కడ కొన్ని దృశ్యాలు మనం చూస్తున్నాం. లోక్ భవన్లో గవర్నర్ను, అర్లేకర్ను కలిశారు టీవీకే చీఫ్ విజయ్. వివిధ పార్టీల మద్దతు లేఖలను అందించారు. సంపూర్ణ మెజారిటీ ఉందన్న విషయాన్ని అక్కడ ఆయనకు లేఖలతో సహా అందజేసి తెలియజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇంకా లోక్ భవన్లోనే విజయ్ ఉన్నారు. గవర్నర్తో భేటీ కొనసాగుతోంది. గవర్నర్ ఈరోజు అసలు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేటటువంటి సందిగ్ధం ఒకవైపు కొనసాగింది. ఈ సస్పెన్స్ నేపథ్యంలో తన కేరళ టూర్ను కూడా పోస్ట్ పోన్ చేసుకుని గవర్నర్ విజయ్కు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ వెంటనే కలవడం, తనకున్నటువంటి సంఖ్యాబలాన్ని ఆయన ముందు
ఆ లేఖలను మద్దతు లేఖలను అందించడం 121 మంది సంఖ్యాబలం తనకున్నట్టుగా టీవీకే పార్టీకి ఉన్నట్టుగా ఆయన చూపించడం జరిగింది. సో గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతోందనేటటువంటి సందిగ్ధత అయితే ప్రస్తుతానికి కంటిన్యూ అవుతుంది. అంటే ప్రమాణ స్వీకారానికి సంబంధించి రేపు ఉంటుందా ఎల్లుండి ఉంటుందా క్లారిటీ రావాల్సినటువంటి అవకాశం ఉంది. అనధికారికంగా మన దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం చూస్తే రేపు మధ్యాహ్నానికి ప్రమాణ స్వీకారం చేయడానికి కోరినట్లుగా అవకాశం ఇవ్వండి కోరినట్లుగా టీవీకే చీఫ్ విజయ్ కోరినట్లుగా మన దగ్గర సమాచారం ఉంది. కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉంటుందన్నది ఒక్కటి మాత్రమే ప్రస్తుతానికి మన ముందున్నటువంటి సస్పెన్స్. అదొక్కటి మాత్రమే. పూర్తి స్థాయిలో సంఖ్యాబలం రావడంతో ఇక టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఎస్ ప్లీజ్ రామ్నాథ్ గారు. ప్రమాణ స్వీకారం ఇప్పుడు ఉంటుంది అన్నది తేలాలి, కానీ గవర్నమెంట్ అయితే విజయ్ గారు ఫామ్ చేయడం అయితే దాదాపు ఖాయం. ఇందులో అనుమానం ఏం లేదు. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనే దాని మీద చర్చ. కాకపోతే ఇక్కడ స్టాలిన్ గారు కూడా తొలి నుంచి కూడా ఎన్నికలకు వెళ్ళడానికి ఏ పార్టీ కూడా రెడీగా లేదు. ఏదో డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు. ఎందుకు వెళ్ళడానికి రెడీగా లేరు అంటే అసలు విజయ్ గారికి ఇన్ని సీట్లు వస్తాయని ఎవరు ఊహించలేదు. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మళ్ళీ ఇంతకంటే ఎక్కువ మెజారిటీ పెరిగే అవకాశం ఉంటుంది. పైగా దాంతో పాటు ఆడుకున్నారు కాబట్టి ఇంకా సింపతి పెరుగుతుంది. కాబట్టి తొలి నుంచి కూడా డిఎంకే అన్నది ఎన్నికలకు కూడా సిద్ధంగా లేదు. ఒక ఏడాది పాటైనా కనీసం విజయ్ ముఖ్యమంత్రిగా ఉంటేనే విజయ్ మీద ఉన్న అంచనాలు, ప్రజల్లో ఉన్న వ్యామోహం ఇదంతా ఒక కొలిక్కి వస్తుంది. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయకూడదన్న విధానంతోనే డిఎంకే ఉంది. స్టాలిన్ గారు కూడా ఉన్నారు. స్టాలిన్ చెప్పాలంటే చాలా హుందాగానే ఆయన వ్యవహరిస్తూ వచ్చారు. సో మొత్తం మీద అయితే ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారు. కానీ విజయ్ గారు రెండింటికి సిద్ధంగా ఉండాలి. గవర్నమెంట్ స్థిరంగా సుదీర్ఘకాలం పాటు నడవాలి అంటే ఒకటి ఫిరాయింపుల్ని ప్రోత్సహించేందుకైనా సిద్ధంగా ఉండాలి. అంటే అన్నా డిఎంకే నుంచి ఏ పార్టీ నుంచి కొద్దిగా ఎమ్మెల్యేలు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. లేదు అలాంటి అనైతిక రాజకీయాలు చేయకూడదు అనుకుంటే డే 1 నుంచే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే టీవీకే మళ్ళీ గెలవడానికి సిద్ధంగా ఉంది అన్నంత జాగ్రత్తగా పాలన చేయాలి. అన్నింటికి మించి డిఎంకే అన్నది బాగానే పాలన చేసింది యాక్చువల్ చెప్పాలంటే. అయినప్పటికీ కూడా విజయ్ వైపు మళ్ళారు ప్రజలు, ఓటర్లు, యూత్ ముఖ్యంగా. అంటే కారణం ఏంటంటే భారీ అంచనాలతో ఉన్నారు. ఈ అంచనాల్ని రీచ్ అవ్వేందుకు కూడా నిరంతరం విజయ్ శ్రమిస్తూ ఉండాలి. ఈ అంచనాలను అందుకోవడం అనేది ఇప్పుడు పెద్ద టాస్క్, ఛాలెంజ్. సో ఇవన్నీ చేస్తూ రెడీగా ఉండాలి. ఏ క్షణం ఏది జరిగినా సరే తాను మళ్ళీ ఎన్నికలకు వెళ్ళిన ఒక సందర్భంలో గెలవడానికి సిద్ధంగా ఉన్నానన్నట్టుగానే పరిపాలన చేయాలి. ఒక విధంగా ముఖ్యమంత్రి పదవి వస్తోంది, కానీ అది ఒక పరీక్షలా వస్తోంది. అసలైన టాలెంట్ ఇప్పుడు ఏదో మంచి మెజార్టీతో గెలిచి ఉంటే అది వేరు, కానీ ఓటాఓటీ మెజారిటీతో ప్రధాన ప్రతిపక్షానికి మిత్రపక్షాలుగా ఉన్న పార్టీల నుంచి మద్దతు గవర్నమెంట్ ఫామ్ చేయడం అంటే డే 1 నుంచే అత్యంత జాగ్రత్తగా అద్భుతంగా పరిపాలన చేస్తూ వెళ్తేనే స్థిరంగా ఉండే అవకాశం ఉంది. లేకుంటే ఇతర పార్టీల నుంచి కొంతమంది తెచ్చుకొనైనా స్థిరంగా ప్రభుత్వాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్ రామకృష్ణ గారు. సార్ ఎట్లా అడ్డంకులన్నీ తొలగిపోయినట్టేనా? ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయటమే మిగిలి ఉంది అని అనుకుంటున్నారా? యా సార్, డెఫినెట్ గా ఇప్పటి వరకు గవర్నర్ గారు ఏదైతే లేఖలు తీసుకురమ్మని అడిగారో, అంటే ఫ్లోర్ టెస్ట్ కన్నా ముందే తన దగ్గర బల నిరూపణ చేసుకోమని గవర్నర్ గారు కొత్త ప్రెసిడెంట్ ని ఏదైతే తమిళనాడులో సెట్ చేశారో, బహుశా ఆ అడ్డంకి వరకు విజయ్ గారు బయటపడ్డారు అని కూడా మనం అనుకోవచ్చు. మోర్ ఓవర్ డిఎంకే స్టాలిన్ గారు బయటకి చెప్పే ప్రవచనాలు, అంతర్గతంగా ఆయన చేసిన ప్రయత్నాలు, మనం సిపిఐ నాయకులు కానీ సిపిఎం నాయకులు కానీ ఇద్దరు కూడా ఆ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఏఐడిఎంకేకి మద్దతు ఇద్దాం అనుకున్నాము అని బయట నుంచి మద్దతు ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అనుకున్నాము అనే ప్రపోజల్ ని మా ముందు పెట్టారు అని. ఇంకా లోతుల్లోకి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఏఐడిఎంకే ప్రకటించింది ఏమంటే విసికే తిరుమావళవన్ని సీఎం చేసి ఏఐడిఎంకే మీరు మేము కలిసి మద్దతు ఇద్దాం అనే ప్రపోజల్ ను కూడా డిఎంకే తీసుకొచ్చింది. దాని గురించి చాలా సేపు మాతో చర్చలు జరిగినాయి. బట్ ఏఐడిఎంకే ఎండ్ ఆఫ్ ది డే ఆ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది. మేము కూడా ఇప్పుడు స్టాలిన్ ఏదైతే పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళకి ఏఐడిఎంకే కూడా అదే పెద్ద మనిషి తరహాలో ఈ గవర్నమెంట్ కి కొత్తగా రాబోయే ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, ఈ భాషని ఇప్పుడు మొదలు పెట్టారు వాళ్ళు. సో ఎండ్ ఆఫ్ ద డే కమ్యూనిస్టులు నిన్న ఒక మాట కూడా చెప్పారు, మేము ఇక త్వరపడి విజయ్ కి మద్దతు చెప్పకపోతే డిఎంకే వేరే రకమైన ప్రయత్నాలు చేసే ఆలోచన కనపడతా ఉంది, కాబట్టి ఇక మేము త్వరపడాల్సి వచ్చింది అనే పదాన్ని కూడా కమ్యూనిస్టులు వాడటం జరిగింది. అవును.
మీరు గమనిస్తే వీసీకే 2 సార్లు మేము ఇది మద్దతు ఇస్తున్నాం అని ఓకల్ గా చెప్తూనే లెటర్ ఇవ్వలేదు. అవును. ఈవెన్ ప్రెస్ మీట్ కూడా 4 సార్లు వాయిదా వేసుకోవడం జరిగింది వాళ్ళు. మ్మ్. సో వాళ్ళలో లోపల ఉన్న ఒక ఆశ, స్టాలిన్ కల్పించిన ఆశ. ఓకే. సో రాజకీయంగా స్టాలిన్ చాలా పెద్ద ఎత్తుగడ వేశాడు. కానీ ఇప్పుడు ఇవాళ ఫైనల్ గా అతన్ని ట్వీట్ చేసుకున్నప్పుడు ప్రజల్లో గానీ లేకపోతే తమిళనాడులో గానీ దెబ్బతిన్న ప్రతిష్టని మళ్ళీ దాన్ని కొంచెం నిలబెట్టుకునే దానికి ఆ ఉద్దేశంగా మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త ట్వీట్ ని చేయడం జరిగింది. సో స్టాలిన్ డిఎంకే కాంగ్రెస్ కు బద్ధ శత్రువులుగా మారిపోయారా? అంటే బద్ధ శత్రువు అనేది కూడా మనం పదం ఏ రోజు వాడాలో ఏ రోజు వాడకూడదు అనే అర్థం కాని పరిస్థితిలో ఉంది సార్ ఈ రోజు రాజకీయాల్లో. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ రాష్ట్రంలో దెబ్బతిన్నారు కాబట్టి తనకు ఒక అండ కావాలి కాబట్టి కేంద్రంలో ఈ రకమైన దీన్ని ఎంచుకున్నాడా అనేది మనం అర్థం చేసుకోవాలి. వై బికాస్ గత 5 ఏళ్ళు మేము వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉన్నాము. గత 5 ఏళ్ళు మా దగ్గర 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము ఏనాడు మంత్రివర్గంలో స్థానం కూడా అడగలేదు ఆయన్ని. ఆయనకి ఎంత ఏది మన గౌరవం ఇవ్వాలో ఆ గౌరవాన్ని ఎక్కడా కూడా తగ్గించలేదు. నేను నిన్న కూడా కానీ ఎక్కడైనా కానీ ప్రభుత్వ ఏర్పాటు కాంగ్రెస్ ముందుకొచ్చిన తరువాత ప్రభుత్వ ఏర్పాటుకే అడ్డంకులు కలిగించిందని మీరు భావిస్తున్నారు. డిఎంకే అడ్డంకులు కలిగించింది, కాస్త ఆలస్యం అయితే ఏదైనా జరిగేదన్నట్టుగా భావిస్తున్నారు. మరి ప్రతిపక్షంగా అంత సాఫీగా ఏదో బొటాబొటి మెజారిటీతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కొనసాగించే అవకాశం ఉంటుందా? డిఎంకే అడ్డుపడదా? సరే 96 సీట్లతో ఉన్న కరుణానిధి కూడా 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపాడు సార్ తమిళనాడులో. ఓకే. ఆ రోజు 96 ఉన్నాయి. 2001లో కరుణానిధి గారికి 96 సీట్లే ఉన్నాయి. బట్ 5 ఏళ్ళ ప్రభుత్వం నడిచింది. దానికన్నా బెటర్ పొజిషన్ లో ఉన్నారు ఇవాళ విజయ్ గారు. ఓకే. సో ఈ ప్రభుత్వం సాఫీగా మంచిగా నడవాలి అని ముందే ఎందుకు మనం అపశకనాలు ఎంచుకుందాం కానీ వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఆ రోజు 96 ఉన్నప్పుడు కూడా సార్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది డిఎంకే. అంటే కీడించి మేలించమని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. డెఫినెట్ గా అంటే నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పట్ల వాళ్ళు అంత ఇది విద్వేషాన్ని చిమ్ముతున్నారు కదా. కాంగ్రెస్ ఆ రోజు 96 సీట్లున్న కరుణానిధి గారిని కూడా నిలబెట్టి మేము ఏ రకమైన డిమాండ్స్ పెట్టకుండా మేము మంత్రివర్గంలో మీ వైపు నుంచి కాదు, ఆ వైపు నుంచి మీరేం చేశారనేది ఓకే. మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ వైపు ఆలోచన వేరుగా ఉంది. బట్ పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నగా ముట్టిగా మన కంటి ముందు కనపడతా ఉంది అంటున్నా నేను. ఓకే. సో డెఫినెట్ గా మీరు అన్నట్టుగా అప్రమత్తంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం అయితే ఉంది అనేది మాత్రం అది నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆయన ప్రవర్తన 4వ తారీఖు సాయంత్రం నుంచి ఆయన ప్రవర్తన మారిపోయింది. బద్ధ శత్రువు ఎవరు ఆయనకి? మనం అనుకున్న పదాల్లో బద్ధ శత్రువు ఏఐడిఎంకే. ఇంకొక రకంగా చూస్తే సరే బీసీకే పొత్తులోకి వచ్చింది కానీ మా కూటమిలోకి ఈవెన్ డిఎంకేకి బీసీకే కూడా చాలా చాలా గ్యాప్ ఉన్నింది. అన్లెస్ కాంగ్రెస్ ఇంటర్ఫియర్ అయ్యి వీసీకేని డిఎంకేని కలిపే వరకు కూడా బీసీకేకి డిఎంకేకి కూడా చాలా గ్యాప్ ఉంది. ఈవెన్ మాటల ఎక్స్చేంజ్ కూడా ఇద్దరి మధ్య చాలా తీవ్రంగా జరిగాయి. కానీ మీరు వచ్చినంత త్వరగా మీతో పాటు కలిసి వీసీకే రాలేదు కదా. రాలేదంటే అక్కడ ఒక తాయిలం ఇచ్చారు కదా, ఒక ఆశ చూపించారు కదా. ఇద్దరు ఎమ్మెల్యేలతో అంత పెద్దది అందుకోవడం సాధ్యమయ్యేదా? 1-2 నెలలు ఉన్నా చాలు కదా. సో అది తమిళ మీడియా మొత్తం మాట్లాడుతా ఉంది. ముందే మనం ఎందుకు కీడు మాట్లాడుకోవాలంటున్నారు కదా. ఇక్కడ చూస్తే ఇప్పుడు టీవీకేకి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలను చూస్తే డిఎంకే లేని కూటమి, మీ కూటమిలో డిఎంకే లేదంతే, అందరూ వచ్చి ఇటు మద్దతు ఇస్తున్నారు. మరి డిఎంకేని నమ్మొచ్చా అనేది ఇక్కడ ప్రశ్న అందుకే వస్తోంది. అంటే ఇప్పుడు 6 నెలల వరకు నేను ఏ ప్రయత్నము చెయ్యను అని స్టాలిన్ గారు చెప్పారు. అవును. వన్స్ ఫ్లోర్ టెస్ట్ ప్రూవ్ అయిన తర్వాత యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కూడా 6 నెలలు మళ్ళీ అవిశ్వాస తీర్మానం పెట్టేదానికి కూడా అవకాశం లేదు. దాన్ని కూడా ఆయన ఏదో తన పెద్ద మనిషి తరహాగా చెప్పుకునే ప్రయత్నం చేశాడు తప్ప. కరెక్ట్, మంచి పాయింట్ తీసుకొచ్చారు. కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు 6 నెలల వరకు అది పెట్టేదానికి. సో హీఈస్ ఆన్ హిస్ గేమ్ అనేది ముందే చెప్పాడు. 6 నెలల తర్వాత ఇవాళ అవకాశం లేదు కాబట్టి ఆ రోజు 6 నెలల తర్వాత ఆలోచిస్తాననే మాటని మనకు చెప్పకనే చెప్పాడు ఆయన. ఓకే. మోర్ ఓవర్ మీరు చూడండి, యూపీ నేను నిన్న కూడా చెప్పాను, యూపీ 1లో
వాళ్ళకి ఆ 7 మంత్రి పదవులు ఇచ్చాం. మ్మ్. అదే సమయంలో మా దగ్గర ఇక్కడ మంచి నెంబర్ ఉన్నా కూడా మేము ఇక్కడ మంత్రివర్గంలో మంత్రులు అడిగితే వద్దు, కుదరదు, మేమే రూల్ చేసుకుంటామంటే మేము ఒప్పుకున్నాం దానికి. ఓకే. సో వాళ్ళు ఏం చెప్పినా అది ఒప్పుకున్నాం. ఇంకా నిన్న చిదంబరం గారు కూడా ఒక నేషనల్ టీవీ ఇంటర్వ్యూలో ఆయన కూడా చెప్పారు, మేము ఇది అసెస్ చేయలేకపోయాం, విజయ్కి ఇంత మెజారిటీ వస్తుందని. మేము పాత మిత్రుడిగా ఉన్న డిఎంకేతో కంటిన్యూ అవటం మంచో చెడ్డో అదే భావ్యమని భావించాం. సో ఆ రకంగా వెళ్దామని భావించామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓకే, చిదంబరం గారి దగ్గరికి అసెస్మెంట్, లేదా హైకమాండ్ దగ్గర అసెస్మెంట్ ఉందా లేదా కానీ మెజారిటీ ఆఫ్ ద పార్టీ ఆ రోజు విజయ్తో వెళ్ళాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ లో ఇంకొక రీజన్ కూడా మీకు చెప్తా సార్. 70 సీట్లు మాకు ఇస్తానన్నప్పుడు 70లో మేము కనీసం ఒక 25 గెలుచుకున్నా కూడా వాళ్ళు కంటెస్ట్ చేసే మిగతా దాంట్లో వాళ్ళు హాఫ్ ద సీట్స్ గెలిచినా కూడా దాదాపుగా ఇద్దరి కలిపితే 75-80 అయ్యే అవకాశం ఉంది. మన ఇద్దరం లేకుండా ఏదో ఏడీఎంకే డిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేసే అది పరిస్థితే ఉండదు. కాంగ్రెస్ పార్టీ రివైవ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి 69 తర్వాత మళ్ళీ గవర్నమెంట్ లో భాగస్వామ్యం దక్కే అవకాశం ఉంది అనే అనాలిసిస్ ఒకటి వచ్చినప్పుడు కూడా లేదు, మనం ఇతంతా కలిసి ప్రయాణం చేశాం కాబట్టి వీ హోల్డ్ ఫర్ ఇట్ అనే ఆలోచన చేసి అతనికి ఇవ్వాల్సినంత మాక్సిమం గౌరవం ఇచ్చిన తర్వాత వాళ్ళ సైడ్ నుంచి ఇంటర్నల్ గా కుట్ర జరుగుతోంది అనేది ఇండికేషన్ మాకు వచ్చిన తర్వాత మేము స్పీడప్ అవ్వకపోతే ఇది దెబ్బతింటది అనే ఆలోచనతో మేము స్పీడప్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉత్పన్నమైంది అక్కడ. సరే, ఓకే, ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ కి మీరు ఈ దేశంలో ఎవరినన్నా తీసుకోండి, ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్త, చిన్న కాంగ్రెస్ కార్యకర్త దగ్గర నుంచి ఎవరినన్నా తీసుకోండి, ఫస్ట్ లెక్చర్ ఇవ్వగలిగేది ఎవరికంటే కాంగ్రెస్ పార్టీకే లెక్చర్ ఇవ్వగలుగుతారు. ఇట్లా చేస్తుంటే కాంగ్రెస్ బాగుండేది, అట్లా చేస్తుంటే బాగుండేది. సువేందు అధికారి లంచం తీసుకుంటూ ప్రత్యక్షంగా వీడియో దొరికిపోతే నరేంద్ర మోడీ అతన్ని విపరీతంగా విమర్శిస్తే నరేంద్ర మోడీని మనం వాళ్ళకి ఏం బీజేపీకి సలహా ఇచ్చే పరిస్థితిలో మనం లేం. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ కి ఏదో ఒక విషయంగా కాంగ్రెస్ కి సలహా వస్తుంది తప్ప బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళనే మనం వీళ్ళు కొంత ప్రజాస్వామ్యంగా ఉంటారు, చెప్పింది వింటారు, ఇంప్లిమెంట్ చేస్తారా లేదా తెలియదు కానీ చెప్పింది వింటారు కాబట్టి కాంగ్రెస్ వాడికే చెప్తాం. సందీప్ గారు, ఇప్పటికి 2-3 సందర్భాల్లో గవర్నర్ గారు కలిసినటువంటి సందర్భంలో మీరే ఉన్నారు. కంగ్రాట్స్ చెబుదామంటే ప్రతి సందర్భంలో మళ్ళీ ఆగిపోతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడైనా అంత మంచి పరిణామాలు, శుభశకనాలే కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా అండి, 100% గవర్నమెంట్ మ్యాజిక్ ఫిగర్ దాటిపోయినాం. మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం, గవర్నర్ 1 రోజు ఆపగలడు, 2 రోజులు ఆపగలడు, 3 రోజులు ఆపగలడు. ఖచ్చితంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా శ్రీ విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని సాక్షి వేదిక ముందు నుంచి చెప్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఆపగలరు, ఓకే, రాజకీయ పాఠం ఇటు విజయ్కి గుణపాఠం లాగా కనిపిస్తోంది ఇది. అలా ఏం లేదండి, మేము రాజకీయాల్లో పార్టీ పెట్టినప్పుడే విజయ్ గారు చాలా స్పష్టంగా ఎలా ఇబ్బందులు పెడతారని తెలుసుకుని మేము రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే పార్టీని చాలా స్వచ్ఛంగా, చాలా పవర్ఫుల్ గా నడిపారు. ఎలక్షన్స్ కూడా చాలా పవర్ఫుల్ గా మాకు తెలుసు. మీరు ఈ గవర్నర్ వ్యవస్థ ఇబ్బంది పెడతానంటే డిఎంకే చాలా ఇబ్బందులు పెట్టింది మా పార్టీ నుంచి పోటీ చేసిన సామాన్య ఎమ్మెల్యేల క్యాండిడేట్ కాబట్టి చాలా ఇబ్బంది పెట్టింది. వాటిని ఎదుర్కొని వచ్చిన వాళ్ళం. గవర్నర్ వ్యవస్థను ఎదుర్కోవడం ఒక పెద్ద ఇష్యూ కాదు. కానీ గాంధీ మార్గంలో శాంతియుతంగా మేము గవర్నర్ గారు కొన్ని లిటిగేషన్స్ వీటిని కూడా మేము ఎదిరించి కూడా మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాం. మీ అందరికీ నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు తెలుగు మీడియాకి తెలియదు, ఫస్ట్ టైం సాక్షి వేదికకు చెప్తున్నాను. గవర్నర్ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, ఆపడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి గవర్నర్ గారు, ఏ గవర్నర్ అయినా సరే కేంద్రం వాళ్ళ కింద పనిచేస్తారు. ముఖ్యంగా బీజేపీకి మా నాయకుడు అంటే వ్యక్తిగత కోపం, మా నాయకుడి యొక్క మతం అంటే వ్యక్తిగత కోపం, మా నాయకుడి యొక్క సినిమాలంటే వ్యక్తిగత కోపం, మా నాయకుడు అంటేనే వాళ్ళకి వ్యక్తిగత కోపం. ఆయన ఏదో విధంగా లోపరుచుకోవాలని చూశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా లొంగపోకుండా నిలబడ్డాడు కాబట్టి వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఒక 6 రోజులు ఆపి చాలా డ్రామాలు ఆడారు. రెండోది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నాకు తెలిసి ఇండియాలో ఏ పార్టీ కూడా ఈ తీర్మానం చేసి ఉండదు. మా పార్టీ మేనిఫెస్టోలో, మా పార్టీ తీర్మానంలో 14 నెంబర్ ఉంటుంది. నేను సాక్షికి నేను పంపిస్తాను మా మేనిఫెస్టో తీర్మానాలు. మా తీర్మానంలో 14 గవర్నర్ వ్యవస్థని రద్దు చేస్తామని ప్రకటించిన ఏకైక నాయకుడు
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గారు. అది గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వం చాలా మైండ్ లో పెట్టుకుంది ఫస్ట్ నుంచి. దీన్ని ఉద్దేశించి దీన్ని అడ్డం పెట్టుకునే వాళ్ళు మేము ఇంత పవర్ఫుల్ అని చూపించడానికి వాళ్ళ గవర్నర్ గారు మ్యాజిక్ ఫిగర్ వస్తేనే ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక ప్రాంతీయ పార్టీ గవర్నర్ వ్యవస్థనే లేకుండా చేస్తుందా? మేము అధికారంలోకి వచ్చాం కాదండి, అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటది. మేము ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడో బ్రిటిషర్లు అండమాన్ పేరు పెడితే అది బ్రిటిషర్లు పేరు పెట్టారని చెప్పి తీసేసిన బీజేపీ మరి అదే బ్రిటిషర్లు పెట్టిన గవర్నర్ వ్యవస్థను తీసుకొని మన భారత ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నది వాస్తవం కాదని కూడా మేము సాక్షి వేదికగా బీజేపీని ప్రశ్నిస్తున్నాం. అది మా నాయకుడు ఆ రోజే గ్రహించాడు కాబట్టే ఖచ్చితంగా అది ఇంతటితో ఆగలేదు. మా నాయకుడు ఏదైతే ముందే పసిగట్టాడో ఇక్కడ గవర్నర్ దగ్గర అది కనపడింది. దీని మీద ఖచ్చితంగా మా నాయకుడు జాతీయ స్థాయిలో పోరాటం చేయబోతున్నాడు. గవర్నర్ వ్యవస్థని రద్దు చేసేంత వరకు కూడా టీవీకే పార్టీ నిద్రపోదని కూడా మేము చెప్తున్నాం. అదేవిధంగా ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అందరూ ఏకమై వాళ్ళు చూసినా కూడా మా నాయకుడిని ఆపలేకపోయారు. ఎందుకంటే మా నాయకుడు ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. మా పార్టీకి ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. కానీ కొన్ని దుష్ట శక్తులు డిఎంకే, అన్నా డిఎంకే, మిగతా పార్టీ కొంతమంది కూడా మమ్మల్ని విజయ్ గారిని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలని చూశారు. కానీ భగవంతుని ఆశీస్సులు మా మీద ఉన్నాయి కాబట్టి ఎవరు ఆపలేకపోయారు కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అంటే అసలైన ఛాలెంజ్ ఇక్కడ నుంచి ఇంతవరకు మీరు ఎన్నికల్లో గెలవడము, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కావడము ఒకటి, అక్కడి నుంచి సీఎం పీఠం వరకు వెళ్ళడం, గవర్నమెంట్ ఫామ్ చేయడం ఇంకో ఛాలెంజ్, ఇక్కడ నుంచి మద్దతిస్తున్న పార్టీలతో 5 ఏళ్లు ప్రభుత్వాన్ని నడపడం అనేది మరో ఛాలెంజ్. ఇది ఎలా చూస్తారు? అసలు సిసలైన ఛాలెంజ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఎవరైనా సరే మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరకు వచ్చినప్పుడు ఇంత డిలే ఎవరు చేయరు. అన్ని వేరే స్టేట్ లో చూసింటారు. 5-6 సీట్లు తక్కువ ఉన్నాయంటే నైట్ కొనేసి ఎత్తేస్తారు. కానీ మా నాయకుడు, మీ అందరికి అర్థం ఏంటది, మా నాయకుడు మా పార్టీకి వ్యతిరేక ఐడియాలజీ ఉన్న ఏ పార్టీని కూడా తీసుకురాలేదు ఈ రోజు మా గవర్నమెంట్ లకి. మా పార్టీ ఐడియాలజీతో, మా పార్టీ భావ సారూప్యతతో పనిచేసే పార్టీని మాత్రమే తీసుకున్నాం. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, డిఎంకే, అన్నా డిఎంకే, బీజేపీతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే విజయ్ గారి కోరికని మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. అది మా నాయకుడు చేశాడు, నిరూపించాడు. మేము కూడా చెప్తున్నాం. చాలా మంది అంటున్నారు ఒక 6 నెలలే ప్రభుత్వం ఉంటది, 1 year ఉంటది అని అంటున్నారు. మేము సూటుగా చెప్తున్నాము. మాకు ప్రజలు 108 ఇచ్చారు. గవర్నర్ 118 కావాలని చెప్పారు. 107 నుంచి 112 చూపించాం. 112 నుంచి 116 చూపించాం. 116 నుంచి 117 చూపించాం. ఇప్పుడు ఈ రోజు 121 చూపించబోతున్నాం. సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గేదేముండదు. విజయ్ గారి ప్రభుత్వాన్ని, టీబీకే ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ కాదు కదా, ఎవ్వరు వచ్చినా కూడా 128 నుంచి కూడా మళ్ళీ పెరుగుతుంది అనుకుంటున్నారా? 100% పెరుగుతుంది. మా నాయకుడు ముఖ్యమంత్రిగా సార్, మా నాయకుడు ఏ పార్టీని దొక్కేపోతున్నారేంటి? ఖండాబద్ధంగా చెప్తున్నాం. మా నాయకుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా నాయకుడి యొక్క నాయకత్వాన్ని కోరుకున్న తమిళ సెంటిమెంట్ తో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మా నాయకుడికి బలంగా మద్దతు ఇవ్వబోతున్నారని కూడా మేము తెలియజేస్తున్నాం. మా టీవీకే పార్టీ నాయకత్వాన్ని పడగొట్టే శక్తి బీజేపీకి లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కి అసలు లేదని కూడా చెప్తున్నాం. ఇంకో ముఖ్యంగా చెప్తున్నాం, మా నాయకుడిని చాలా ఇబ్బంది పెట్టారు, మానసికంగా ఇబ్బంది పెట్టారు. కానీ మేము గాంధీ మార్గంలోనే మేము ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. ఖచ్చితంగా సౌత్ ఇండియాలో 5 స్టేట్స్ ప్లస్ ఒక యూనియన్ టెరిటరీ ఉంది. అందులో 2 చోట్ల బీజేపీ గవర్నమెంట్ ఉంది, పుదుచ్చేరిలో అండ్ ఆంధ్రప్రదేశ్ లో. మా నాయకుడిని బీజేపీ అయితే ఇబ్బంది పెట్టిందో ఆ బీజేపీ అధికారం ఉన్న చోట్ల నెక్స్ట్ రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పబోతున్నాం కూడా మేము తెలియజేస్తున్నాం. రైట్. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం, రేపే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి అవకాశం ఉంది. అధికారికంగా లోక్ భవన్ నుంచి సమాచారం రావాల్సి ఉంది. రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. అధికారిక సమాచారం మరి కాసేపట్లో లోక్ భవన్ నుంచి వెలువడబోతోంది. ఎస్ రామ్నాథ్ గారు, ఈ గవర్నర్ వ్యవస్థ గురించి ఇదే రకంగా ఇప్పుడు విజయ్ ఏ రకంగా ఒక సినిమా యాక్టర్గా ఉండి ఒక ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చారు, అదే రకంగా అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు గారు గతంలో మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఆయన కూడా గవర్నర్ వ్యవస్థ గురించి 6వ వేలుగా దీన్ని అభివర్ణించడం జరిగింది. ఇప్పుడు అందరికీ తెలిసిందే, గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు చెప్పినట్టే ఉంటుంది. నిజానికి విజయ్ గారు కాంగ్రెస్ తో కాకుండా ఏ బీజేపీతోనూ ఉండి ఉంటే ఆమెకి ప్రమాణ స్వీకారం కూడా అయిపోయి ఉండేది. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ అన్నట్టు ఉండేది. అటు గవర్నర్ గారు బీజేపీ పెద్దల ఒత్తిడి ఉంటుంది అన్నది నిజం. అది లేదు అని చెప్పుకోవడం అనేది ఆత్మవంచన అవుతుంది.
అయితే ఇక్కడ మొత్తం ఎపిసోడ్ లో ఆహ్వానించదగ్గ పరిణామం ఏంటంటే మ్మ్. విజయ్ గారు సీఎం అయిన తర్వాత ఇది చాలా మందికి ఇన్స్పిరేషన్ గా మారే అవకాశం కూడా ఉంది. ఎట్లా? డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళు అన్ని స్థాయిలో సీట్లు గెలవడం అనేది ఈ కాలంలో రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా డబ్బులు ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం అనుకునే వారికి ఇది ఒక పెద్ద గుణపాఠం లాంటిది. పబ్లిక్ లేదు, మీరు చాలా స్వచ్ఛంగా రాజకీయాలు చేయడానికి ముందుకు వస్తే ₹1 ఇవ్వకపోయినా మేము గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని తమిళనాడు ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. సరే, రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తే తీసుకుంటారు, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ డబ్బులు పంచితేనే గెలుస్తాం, డబ్బులు లేకుంటే అసలు రాజకీయాలు చేయలేం, మన దగ్గర క్యాడర్ ఉండాలా, అన్ని వ్యవస్థలు ఉంటేనే మనం రాజకీయంగా నిలబడతాం అని అనుకునే పార్టీలకి అది కాదు. పబ్లిక్ లో ఇప్పటికీ కూడా ఫెయిర్ గా మీరు రాజకీయాలు చేయగలిగితే గెలిపించడానికి పబ్లిక్ సిద్ధంగా ఉన్నారు అన్న ఒక సంకేతం అయితే స్పష్టంగా ఇచ్చారు. అయితే మొత్తం ఎపిసోడ్ లో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే గత 2-3 ఏళ్ళుగా నిజంగానే వాళ్ళు పొత్తులో ఉన్నప్పటికీ కూడా డిఎంకే కాంగ్రెస్ కలిసి ఉన్నప్పటికీ కూడా లోపల కత్తులు పెట్టుకొని తిరిగారా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు టీవీకేతో వెళ్ళి ఉంటే కాంగ్రెస్ పార్టీ నైతికంగా కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అనేవాళ్ళు. కానీ ఓడిపోగానే డిఎంకే ఓడిపోగానే హఠాత్తుగా వెళ్ళిపోవడం ద్వారా నిందన అయితే తన మీద వేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అంటే మిత్రుల విషయంలో అంత నీట్ గా ఉండడం లేదు, నమ్మక ద్రోహం చేస్తోంది అన్నట్టుగా. అఖిలేష్ యాదవ్ గారు కూడా ట్వీట్ చేశారు, కష్టకాలంలో మిత్రుల్ని వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళం మీరు కాదని ట్వీట్ పెట్టారు. మమతా బెనర్జీ గారు, స్టాలిన్ గారు ఫోటో పెట్టి. అంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ వాళ్ళకు కౌంటర్ ఇచ్చారు. ఈ మొత్తం గమనిస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి రాజకీయాలు చేస్తే డిఎంకే అన్నది ఇండియా కూటమిలో ఉండడం అన్నది ఒక పెద్ద పార్టీలకు ఒక బ్యూటీ. రాహుల్ గాంధీ ప్రధానిగా పనికొస్తారు, ప్రధాని అభ్యర్థి అని చెప్పిన వాళ్ళు కూడా స్టాలిన్ ఉన్నారు. కానీ అలాంటి పార్టీ విషయంలో ఇంత కఠినంగా ఒకసారి స్టాలిన్ గారితో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిసి ఆ తర్వాత వచ్చి ఒకవేళ టీవీకే మద్దతు ఇచ్చినా సరే అప్పుడు ఏదో బీజేపీని అడ్డుకోవడానికి, రాష్ట్రపతి పాలన రాకుండా అడ్డుకోవడానికి మద్దతు ఇచ్చారు అని అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా కఠినంగా ఎప్పటి నుండో డిఎంకే మీద కోపంతో కసితో రగిలిపోతున్నట్టు, ఇన్నాళ్లకు డిఎంకేకి తగిన బుద్ధి జరిగింది, గుణపాఠం జరిగింది అన్నట్టుగా ఒక్కసారిగా బయటకు రావడం ద్వారా తన మీద నిందేస్తుంది. సరే, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళంతా కూడా ఎక్కడ కూడా మేము డిఎంకేతో పూర్తిగా సంబంధాలు తెంచుకున్నామని కూడా చెప్పడం లేదు. అంటే వాళ్ళు ఇప్పటికీ కూడా డిఎంకేకి మద్దతుగానే ఉంటూ ఉన్నారు. ఇది రాజ్యాంగబద్ధంగా సంక్షోభం రాకుండా, బీజేపీ రాకుండా ఉండడం కోసమే మేము టీవీకే మద్దతు ఇస్తున్నామని కూడా చెప్తున్నారు. సో ఇదంతా అయితే ఫస్ట్ ఎపిసోడ్ లో తొలి భాగంలో విజయ్ సక్సెస్ఫుల్ గా ఒక గేమ్ పూర్తి చేస్తూ ఉన్నారు. కానీ నెక్స్ట్ అన్నది మళ్ళా ఒక గేమ్ అయితే మొదలవుతుంది. అది చాలా కీలకంగా ఉంటుంది. దాంట్లో నిజంగానే ఇప్పుడు మన టీవీకే పార్టీ ప్రతినిధి గారు చెప్తున్నట్టు ఈ సంఖ్య పెరుగుతుంది అంటే ఆయన కూడా ఫిరాయింపుని ప్రోత్సహించేందుకు రెడీ అయ్యారన్నట్టుగానే అనుకోవచ్చు. అలా కాకుండా నిజాయితీగా రాజకీయం చేస్తే ఒక ఏడాది మంచి పరిపాలన ఇచ్చి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళినా కూడా మళ్ళీ టీవీకే మంచి అవకాశాలు ఉంటాయి. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ అంటారు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్, ఎందుకంటే కాంగ్రెస్ కూటమితో కూడినటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది ఒక రాష్ట్రంలో. అలాగే కేరళలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సందీప్ గారు అండ్ రామకృష్ణ గారు, మీరు ఫస్ట్ రెస్పాండ్ అవ్వండి రేపటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి. సార్ నేను మాట్లాడినా? మాట్లాడండి సార్ ప్లీజ్, ఒక 30 seconds. సార్, మీ ద్వారా ముందు தமிழக வெற்றி கழகம் தலைவர் திரு விஜய் அவர்களுக்கு மன்வார்ந்த வார்த்தைகள். వణక్కం సార్, చాలా బాగా చెప్పారు. వణక్కం సార్. యాక్చువల్ గా నేను తమిళనాడు ఓబీసీ డిపార్ట్మెంట్ నేషనల్ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నాను సార్. సో ఏది ఏమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే ఒక మంచి దిశగా ఇది ప్రయత్నించింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసి అది ఆపాలని ప్రయత్నించినా, ఇందాక సందీప్ గారు చెప్పినట్టు సేమ్ ఐడియాలజీతో ఉన్న పార్టీలు అన్ని కూడా ఇవాళ ఒక వేదిక పైకి వచ్చి రేపు ప్రభుత్వాన్ని తమిళనాడులో ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. డెఫినెట్ గా ఇది తమిళ ప్రజలకు కానీ భారత ప్రజాస్వామ్యానికి కానీ ఒక శుభ పరిణామంగా చూడాలి. ఈశ్వర్ గారు రైట్. సందీప్ గారు உங்கள் రియాక్షన్ என்ன సందీప్ గారు? ఏం సార్, కాంగ్రెస్కి ఇవ్వాలి. ఎస్, క్రెడిట్ కాంగ్రెస్ ఎస్, కరెక్ట్. సందీప్ గారు. సార్ ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉన్నామండి. మా చిరకాల కోరిక మా విజయ్ సార్ని ఆ చైర్లో కూర్చోవాలని మేము ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం. మేము ఒక్కరే కాదు, ఇండియాలో ఉన్న ప్రతి విజయ్ గారి అభిమానికి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రతి తెలుగు విజయ్ గారి అభిమానులు, టీవీకే పార్టీ శ్రేణులు కూడా చాలా ఆనందపడుతున్నారు. మరి ముఖ్యంగా మాకు చాలా హెల్ప్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు.
కాబట్టి కాంగ్రెస్ పార్టీకి హృదయపూర్వక మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతున్నాం. Right. రాహుల్ గాంధీ గారు ఏ నమ్మకం అయితే విజయ్ గారి మీద పెట్టుకున్నారో రాబోయే రోజుల్లో ఒక తమిళనాడులోనే కాదు కాంగ్రెస్ పార్టీకి ఏ అవసరం ఉన్నా ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా మా నాయకుడు ఒంటి చేత్తో కాంగ్రెస్ ని గెలిపించబోతున్నారు కూడా తెలియజేస్తున్నాం. Right. అదేవిధంగా మా Yes. నాయకుడికి ఆంధ్రప్రదేశ్ అభిమానం తరఫున తమిళ్లో ఒకసారి నేను చెప్తాను శుభాకాంక్షలు. తమిళగా ముద్రమచ్చర్ తిరు విజయ్ అయ్యా అవరుగలకు నల్ వాల్తుగల్. రైట్, వణకం వణకం. రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు సందీప్ గారు, అలాగే రామ్నాథ్ గారు, అలాగే అంబటి రామకృష్ణ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.